సార్ నిన్న జరిగిన యువగలం సక్సెస్ మీట్ అంటే చాలా సక్సెస్ అయిందని చెప్పేసి సభ పెట్టేశారు మనకి. సో సభ పెట్టేసిన తర్వాత ఎంత సక్సెస్ అయింది ఏంది అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే మనకి జగన్ గారికి అయితే ఒక నివేదిక అయితే సమర్పించడం జరిగింది. అసలు ఆ నివేదికలో ఏముండొచ్చు సార్? ఇప్పుడు సిరి ఎప్పుడైనా సరే ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు, ప్రతిపక్ష కార్యక్రమాలు ధర్నా జరిగినా, లేకపోతే ప్రదర్శన జరిగినా, లేకపోతే పాదయాత్ర జరిగినా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అనేది వాళ్ళ డ్యూటీ. రైట్. ప్రతి దాని మీద వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తూనే ఉంటారు ఎవ్రీడే కూడా. కాకపోతే నిన్న జరిగింది ఏంటంటే, ఈ లోకేష్ గారి యువగళం దాదాపు 226 రోజులు 97 నియోజకవర్గాలు 3312 కిలోమీటర్లో తిరిగినట్టుంది. ఆ ముగింపు పోలేపల్లి అని భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న విలేజ్లో జరిగింది. అక్కడ ఖాళీ స్థలం పెద్దగా ఉండటంతో అక్కడ సెలెక్ట్ చేసుకున్నారు. అసలు వేదికే 600 మంది కూర్చునే విధంగా కట్టారు, చాలా అసాధారణంగా, చాలా పెద్ద వేదిక. తర్వాత గ్రౌండ్స్ కూడా బాగా నిండిపోయినాయి. తర్వాత స్పందన కూడా ప్రజల నుంచి విశేషమైన స్పందన స్వచ్ఛందంగా వచ్చింది. జనసేన అధినేత మన పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారమ్మా, ఆయన కూడా హాజరయ్యారు. అది మీరు అన్నట్టు అది హైలైట్. యాక్చువల్గా ఈ రెండు పార్టీల మధ్యలో ఒక ఒప్పందం కుదిరినా కూడా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అవ్వదు, ఈ అధికార పార్టీలు కానీ ఇతర పార్టీలు దాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు చేసినాయి వాళ్ళ ఐక్యమత్యం దెబ్బ కొట్టడానికి. ఒక రకంగా విలేజ్ లెవెల్లో కేడర్ మధ్యలో విభేదాలు సృష్టించడం ఇలాంటివన్నీ. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కలిస్తే వైఎస్ఆర్సీపీ ఉనికి ప్రమాదం, వాళ్ళు విజయావకాశాలు దెబ్బతింటాయి. కాబట్టి వాళ్ళ మ్యాక్సిమం ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు అసలు ఆ సభకి ముందు ఒక విధంగా ఆయన హాజరు అవ్వనని అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడంటే, ఇది సక్సెస్ చేసింది, కష్టపడింది లోకేష్ గారు కదా, లోకేష్ గారు ఆ ప్రోగ్రాంలో హైలైట్ అవ్వాలి తప్ప నేను పార్టిసిపేట్ చేయలేదు, ఇది నేను క్లెయిమ్ చేసుకోవటం బాగుండదనే ఒక సంస్కారవంతమైన ఆలోచనతో ఆగాడు ఆయన. అయితే వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఆ ఉద్దేశం మీద లేరు. ఇది అందరం కలిసి చేసిన ప్రోగ్రామే, మేము చేసినా కూడా రెండు పార్టీలు ఒకటే, ఎవరు చేసినా ఇద్దరు జాయింట్గా సెలబ్రేట్ చేసుకోవాలి. అట్లా ఉద్దేశం మీద అటువంటి పద్ధతి ఈ రెండు పార్టీల మధ్యలో ఉండాలనే ఇదితో లోకేష్ గారు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని, అన్న మీరు అట్లాంటి భావన పెట్టుకోవద్దు మనసులో, మీ ఆశీస్సులు నాకు కావాలి, మీరు ఈ సభలో ఉండటమే మాకు చాలా ముఖ్యం, మీరు ముఖ్య అతిథిగా రండి, ఎందుకంటే మన రెండు పార్టీలు కలిసి వైఎస్ఆర్సీపీ దుష్టపాలనని ఆంధ్రప్రదేశ్లో అందిస్తామని మనం ప్రజలకు హామీ ఇచ్చాము. అది ఇక్కడి నుంచి కలిసి పనిచేయటం ద్వారా ఒక సందేశం కూడా ఇవ్వాలి ఈ వేదిక నుంచి, మీ కార్యకర్తలకి మా కార్యకర్తలకి ప్లస్ మన ప్రజలందరికీ కూడా. మనం అట్లాంటి కృషిలో ఉన్నామని తెలిస్తే మన వాళ్ళు విశ్వసిస్తారు. కానీ పిలిచారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన స్థాయిలో ఆయన కూడా ఆహ్వానించాడు. దాంతో వీళ్ళిద్దరు కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించడంతో పవన్ కళ్యాణ్ గారు ఆ రిజర్వేషన్ను తప్పిపోయింది, అంటే తొలగించుకున్నాడు. కరెక్టే కదా, వాళ్ళు అంత మంచి హృదయంతో నన్ను ఆహ్వానించినప్పుడు నేను ఆ వేదిక మీద ఉండటమే మంచిది. తర్వాత మన ప్రత్యర్థులకు కూడా ఒక సందేశం ఇచ్చినట్టు అవుతుంది, మనందరం సంయుక్తంగా ఉన్నాము, కలిసి ఉన్నాము, ఐక్యతగా ఉన్నాము అనే మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశం మీద ఆయన నిన్న సభకు హాజరయ్యారు. అది హైలైట్ కూడా అయింది. అంతకుముందు కొన్ని చిన్న చిన్న సందేహాలు ఉన్నాయి ఈ రెండు పార్టీల మధ్యలో, అసలు పొత్తు కుదురుతుందా కుదరదా అని. కానీ బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. ఇంకోటి ఏంటంటే, నిన్న తెలుగుదేశం కార్యకర్తలే రాలేదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా రాజకీయ చైతన్యం అనేది పెరిగింది తెలంగాణలో లాగా. ఎందుకంటే తెలంగాణలో ఒక ఉద్యమ పార్టీ తీసుకొచ్చింది కాబట్టి ఆ టైంలో రాజకీయంగా ప్రజలందరూ కూడా చర్చించుకున్నారు. కానీ అటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి వాతావరణం తక్కువ. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పన్నుల్లో పాటల్లో బిజీగా ఉంటారు. వీళ్ళకేంటంటే తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పనిచేసిన అనుభవం ఉంది, నిజాం కింద కష్టాలు అనిపించారు కాబట్టి వీళ్ళకి ఒక ఐక్యత, పోరాట పటిమ ఇవన్నీ ఉన్నాయి. కానీ అక్కడ లేదు. కానీ మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దాంట్లో అప్పుడు అర్థమైంది, మన మీద దాష్టికం చేశారు. ఒక పెద్ద ఆయన పార్టీ అధినేత, తెలంగాణ ఎక్కువ కాలం చీఫ్ మినిస్టర్గా చేశాడు, ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు, తర్వాత ఉండంతలో పెద్ద మనిషిగా మాట్లాడే ఆయన్ని ఒక అవినీతి కేసులో ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తే ఇక మన ప్రజల పరిస్థితి ఏంటనేది వాళ్ళల్లో ఒక భయము, చర్చ మొదలైంది.
మొదలైంది. ఆ చర్చే ఇప్పుడు ఈ ప్రోగ్రాము ఇంత విజయవంతం అవటానికి కారణం. మనం కూడా బయటకు వచ్చి ఈ పార్టీలకు బలపరచకపోతే ఇట్లాంటి ప్రభుత్వాలే అధికారంలోకి వస్తాయి. మనం వాళ్ళ కాళ్ళ కింద పోలీసుల దాష్టికాలకి బలవ్వాలి. ఈ వీళ్ళు వాళ్ళు అనే లేదు, అన్ని సామాజిక వర్గాల మీద అన్ని వయసుల వాళ్ళ మీద జరుగుతున్నాయి. మహిళల మీద అత్యాచారాలు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. తర్వాత వాటి కేసులు కూడా మాఫీ చేసేస్తున్నారు. డోర్ డెలివరీ ఒక ఎమ్మెల్సీ కార్ డ్రైవర్ని అతి కిరాతకంగా చంపి తీసుకెళ్ళి ఇంటికి ఇచ్చాడంటే ఇక అతని ధైర్యం ఎంత అంటే మా వెనకాల ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఏం చేసినా పర్వాలేదు అనే దృక్పథంలోకి వచ్చేసారు. ఇప్పుడు ప్రజలకు అర్థమైంది చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తినే కూడా ఆధారాలు ఇవ్వని వాళ్ళు చెబుతున్నారు. పోలీసులు కూడా టీవీల్లో అందరూ చూశారు. ఎందుకు అరెస్ట్ చేసినట్టు ఆయన్ని అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ హత్య కేసులో ప్రథమ ముద్దాయి అని చెప్పాడు. దాని మీద అరెస్ట్ చేయలే. ఈ అవినీతి కేసు అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెబుతాడంటే మేము ఈయన్ని చంద్రబాబు నాయుడు గారిని ఒక అవినీతి పరుడని తెలియజేయాలనే ఉద్దేశం మీద అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపినా కూడా ప్రజలు నమ్మట్లేదు. అందుకే మేము ప్రతిరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి కష్టపడి ప్రజల్లోకి ఎంతో కొంత బుర్రల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాం అంటున్నాడు. కొత్తగా వాళ్ళు తెలుసుకునే తెలివి వాళ్ళకుంది. అక్కడ ఆయన అవినీతి చేయలేదు కాబట్టి ఆయన నమ్మట్లేదు. ఇట్లా ప్రజలను కూడా తప్పుదారి పట్టించే పరిస్థితి ప్రభుత్వాల్లో ఉండి, అట్లాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా నిన్న స్వచ్ఛందంగా చాలామంది వాళ్ళు ఏ పార్టీకి చెందని వ్యక్తులు అంటే తెలుగుదేశం కార్యకర్తలే అనుకోలేము, అన్యాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం కాబట్టి నిన్న వాళ్ళందరూ కూడా రావటం వలన అంత జనం వచ్చారు. ఇప్పుడు జనం అంతమంది వస్తారనేది వీళ్ళకు ఊహించలా. తర్వాత స్పందన కూడా ప్రజల నుంచి విపరీతంగా వచ్చింది. అదే బిర్యానీ ప్యాకెట్లు 500 1000 డబ్బులు ఇస్తే వాళ్ళు స్పందించరు, ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉంటుంది. కానీ స్వచ్ఛందంగా వాళ్ళ ఖర్చులతో వాళ్ళు కష్టపడి వచ్చేటప్పుడు ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళ స్పందన వేరేగా ఉంది. నాయకులు కూడా చాలా హుందాగా మాట్లాడారు, ధైర్యంగా మాట్లాడారు. ఈ ప్రభుత్వాన్ని మార్చి తీరదాము, ఇది ఇక్కడి నుంచి శంకారాము, ఎన్నికల శంకారాము అనేసి ఒక క్లారిటీగా ఇచ్చారు, స్పష్టమైన పిలుపు. అవన్నీ కూడా ఇంటెలిజెన్స్ ద్వారా ఆయనకు అందింది. వీళ్ళు చాలా యూనిటీగా ముందుకెళ్తున్నారు, చాలా ధైర్యంతో ఉన్నారు. ఇన్ని కేసులు పెడితే వాళ్ళు డేలా పడిపోతారు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం వాళ్ళు డేలా పడకపోగా ఇంకా ఢీ కొట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకా రాటు తేలిపోయారు. వాళ్ళు అదే చెప్పారు, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా మా కార్యకర్తల మీద మేము తగ్గేదే లేదు, నిన్ను దింపేరాక ప్రజలకు విముక్తి ఇచ్చారాక అనేది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా బాగా స్పందన ఉంది అనేది వాళ్ళు చెప్పుంటారు. ఇప్పుడు మొన్న తెలంగాణలో కూడా అదే కదా, ఇప్పుడు ఆయన పీకే అని ఉన్నాడు కదా, అతను స్ట్రాటజిస్ట్, ఆయన కూడా వాళ్ళకు కూడా చెప్పాడంట, మీరు చంద్రబాబుని అరెస్ట్ చేస్తే మీ పరిస్థితి బాగుండదు, డెఫినెట్గా దెబ్బతింటారని. సీనియర్ లీడర్లు కూడా అరెస్ట్ చేయొద్దని చెప్తే కూడా వాళ్ళు ఆయనకేంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన అరెస్ట్ చేయాలనే ఒక ప్రతిజ్ఞతో అరెస్ట్ చేశారు. చేసినప్పుడు ఇంత నష్టం జరుగుతుంది అనుకోవాలి. ఆయన ఏమనుకున్నా అంటే నేను లండన్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే నా మీదకి రాదనుకున్నాడు. అదే చెప్పాడు విలేకరులతో, నేను ఇక్కడ లేను లండన్లో ఉన్నానని. అది బీజేపీ మీద వేశాడు. కానీ బీజేపీ వాళ్ళు మేము అరెస్ట్ చేయలేదని చెప్పారు. ఇట్లా ఇవన్నీ కూడా తేలిపోయింది. అసలు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రాకుండా ఎంత ప్రయత్నాలు చేశారు. అయినా హైకోర్టులో ఏ ఆధారాలు లేవని ఇచ్చేశారు. ఇప్పుడు ఈ తెలుగుదేశం యొక్క స్పీడ్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సహజంగానే రిపోర్ట్లు టీడీపీ జనసేన వేవ్ ఉందని వెళ్తాయి. వెళ్ళినప్పుడు సహజంగా ఆయన గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఇప్పటికే వచ్చేసింది. అంతర్గతంగా ఎమ్మెల్యేల్లోనే వ్యతిరేకత వచ్చి తిరుగుబాటు జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు అంతర్మదనంలో ఉన్నారు. పార్టీ లోపలే చాలా సంక్షోభం ఉంది. దాదాపు 80 మంది ఎమ్మెల్యేలకు సీట్ ఇవ్వనని ఆయనే చెబుతున్నాడు. అంటే వాళ్ళ పార్టీలో ప్రోగ్రెస్ చూపించలేకపోయారనేగా. ఇక్కడ మార్చినాడు, అక్కడికే పంపించినా కూడా మార్చి అక్కడ ఓడిపోతాడు. కాబట్టి అదే రిపోర్ట్స్ ఇచ్చుంటారు. ఆయన కొంచెం ఇది ఆందోళనకరమైన విషయం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. దుర్గా కుమార్ గారు నమస్కారం సార్. నమస్కారం మా శిరీష, మన వీక్షకులకు కూడా నమస్కారం.